గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము 1 by 1 తెలుసుకుందాము. మనకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించినటువంటి మన నోట్స్ కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలోనే షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ని కూడా నేను షేర్ చేశాను. ఇంతకుముందు ఇయర్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి షైన్ ఇండియా మ్యాగజైన్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. దాని నుండి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల మెటీరియల్స్, అన్ని రకాల నోట్స్ నేను ఫ్రీగా అక్కడ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మన నోట్స్లు, మెటీరియల్స్ నేను షేర్ చేస్తున్నాను. మీకు ఏ మెటీరియల్స్ కావాలో నాకు చెప్తే నేను దాంట్లో పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీకు అందిస్తున్నటువంటి వార్తలు, న్యూస్ అప్డేట్ ఎనాలిసిస్ ఏదైతే ఉందో న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మనకి ఎప్పటికీ ఏ నోటిఫికేషన్ రావచ్చు అనేది నేను పేపర్లో రాకముందే మీకు చెప్పడం అయితే జరిగింది. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన న్యూస్ ఛానల్లో చెప్పే ఇన్ఫర్మేషన్, మన యొక్క ఎడ్యుకేషన్, మన జాఫర్ ఎడ్యుకేషన్లో చెప్పేటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఉన్న వాటిని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అక్కడ ఒక ఆలోచనలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకొనే మీకు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగాల ఖాళీలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. నివేదిక ఆధారంగా నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ బోర్డును పునర్వ్యవస్థీకరించిన సీఎం, మెగా డిఎస్సికి సన్నాహాలు. ఇక్కడైతే ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 3rd వీక్లో వస్తుంది. ఫిబ్రవరి 3rd వీక్లో మీకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఫిబ్రవరి 3rd వీక్ లోపే మీకు కొన్ని నోటిఫికేషన్లు ఇస్తారు టీఎస్పీఎస్సీకి సంబంధించి. అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇంతకుముందు న్యూస్ ఛానళ్ళలో, ఇంతకుముందు పేపర్లలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పేపర్లో రాకముందు కూడా ఫిబ్రవరిలో మెగా డిఎస్సి ఉంటుందని, నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. మరి టెట్ ఉంటుందా లేదా అనేది కూడా అక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే టెట్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది మనం నెక్స్ట్ చూద్దాము. మనకు వచ్చినటువంటి పేపర్లో క్లియర్గా ఉంది. దానికి సంబంధించిన విషయాలు నేను ఆ వీడియో చివరిలో మాట్లాడతాను. మీరైతే మన యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మీ కామెంట్ కానీ, నాకు మెసేజ్ కానీ చేయండి. వీడియో చూడకముందే మీరు నాకు మెసేజ్లు అవి చేస్తున్నా, ఫస్ట్ చూడండి, నేను క్లియర్గా చెప్తున్నాను, చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీసీల నియామకాలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ కు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. విద్యాశాఖలోని ఖాళీలపై ఆరా తీసిన సీఎం. ఇక్కడ ఖచ్చితంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. టెట్ నోటిఫికేషన్ గురించి ఈ మంత్ 30 లేదా 31st వరకు క్లియర్గా మనకు తెలుస్తుంది. టెట్ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా. ఒకవేళ టెట్ నోటిఫికేషన్ కూడా వెయ్యాలని ఆలోచన గవర్నమెంట్కి ఉంటే టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు కలిపి వేస్తారు. ఒకవేళ టెట్ నోటిఫికేషన్ డిఎస్సితో పాటు వస్తే టెట్ నోటిఫికేషన్ ఒక ఎగ్జామ్ మీకు ఏప్రిల్ లేదా మేలో ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ జూన్ లేదా జూలైలో డిఎస్సి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ టెట్ పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే డిఎస్సి ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మేలో ఖచ్చితంగా ఉంటుంది. మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జూలై ఆగస్టు వరకు మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు స్కూళ్ళలో ఉంటారు. కాబట్టి మనకి ఎట్లాగో నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి ఉంటుందని తెలుస్తుంది కాబట్టి మన ప్రిపరేషన్ అనేది సీరియస్గా ఉండాలి. డైలీ ఒక 8 to 10 hours చదవండి. మీరు ఒక ప్లానింగ్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం మనకు సిలబస్ ఆల్రెడీ ఉంది. ఆ సిలబస్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి. మీ చదువుని, ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి. చాలా సిలబస్ ఉంది. సిలబస్ చాలా హెవీగా ఉంది. డిఎస్సికి సంబంధించి మనకు టైం కూడా చాలా ఉంది. ఆ టైంని సద్వినియోగం చేసుకుని చదువుకొని పర్ఫెక్ట్గా ఉండండి. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్కి, టీచర్ పోస్టులకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి 0.5 మార్క్స్ కూడా కౌంటబుల్ ఉంటుంది. 0.1లో 0.2లో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు గత 2017 టీఆర్టీలో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సీరియస్గా చదవండి. మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ మీరు ఏ విధంగా చదవాలి, దేంట్లో వీక్ ఉన్నాం, దేంట్లో
మనం మంచిగా చదవగలుగుతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చదవడాన్ని డైలీ చదువుతూ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. ఈ పేపర్లు వచ్చేయడం ఉంటుందా ఉండదా, వింటున్నాం డైలీ ఇదే న్యూస్, వీటి మీద అంత కాన్సన్ట్రేట్ పెట్టకండి. మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద, ప్రిపరేషన్ మీద చూడాలి, వదిలేయాలి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ ఉండాలి. ఒకరోజు ఏం వచ్చినా ఒకసారి చూసుకోవాలి, మళ్ళీ కంటిన్యూ చదువుతూ ఉండాలి. ఏదేమైనా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మిగతా నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనకు ఎలక్షన్ తర్వాత కొన్ని ఫలితాలు వచ్చే అవకాశం అవుతుంది. కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ కు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఖాళీలపై ఆరా తీసినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీల వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అనుబంధ మెగా డిఎస్సికి నోటిఫికేషన్ జారీ, ఇప్పటికే ఎన్ని వేల పోస్టులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్న అంశాలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలను నివేదించినట్లు తెలిసింది. ఇప్పటికే 5089 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు వివరించారు. మరో 6000 నుంచి 7000 పోస్టులకు ఖాళీగా ఉన్నట్లు సీఎంకు నివేదించినట్లు సమాచారం. అదేవిధంగా యూనివర్సిటీలోని ఖాళీల వివరాలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సోమవారం ఉన్నత విద్యపై విద్యాశాఖ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. మనకు మండే రోజు విద్యాశాఖ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మండే మనకు సీఎం గారితో విద్యాశాఖ అధికారుల రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యాశాఖలు బడ్జెట్ కేటాయింపుల విషయంలో తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం ముందు ఉంచారు. ఆ రోజు జరిగే సమావేశంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, యూనివర్సిటీలకు తగిన కేటాయింపులు జరపాలని అధికారులు సీఎంను కోరనున్నారు. గతంలో కాకుండా ఈసారి ప్రభుత్వ యూనివర్సిటీలకు సరిపడా నిధులను కేటాయించాలని పలు వర్సిటీల వీసీలు సీఎంను అయితే కోరనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఒక 5000, పాత 5000, మొత్తం 10,000 ఉంటాయి. మిగతా స్పెషల్ బిఎడ్ ఒక 15,000 నుంచి 1500 నుంచి 2000 ఉన్నాయి. అదేవిధంగా మోడల్ స్కూల్కి సంబంధించిన ఒక 1000 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని 13,000 తోటి మొత్తం కలిపి డిఎస్సి ఉంటుంది. అంటే గతంలో ఉన్న 5,000 ఇవన్నీ కలుపుకొని 13,000 చిల్లర పోస్టులు అయితే అయ్యే అవకాశం ఉంది. దీనికి అనుబంధ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో రాబోతుంది. నేను చాలా మంది మిత్రులు టెట్ కొత్తగా డిఎడ్ బిఎడ్ అయిన వాళ్ళు టెట్ ఉంటుందా లేదా, టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు చాలా మంది టెట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. టెట్ ఎగ్జామ్ పెట్టే విద్యాశాఖ అధికారులు అయితే టెట్ ఎగ్జామ్ సంబంధించిన అన్నిటిని రెడీ చేసి పెట్టారు. సో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు టెట్ పెట్టడానికి అయితే రెడీ ఉన్నారు. సో గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంది టెట్ పెట్టాలా వద్దా అనేది. కాబట్టి మనకు నెక్స్ట్ వీక్లో లేదా అంటే ఈ వీక్ ఎండింగ్ లేదా ఈ మంత్ ఎండింగ్ లేదా ఫిబ్రవరి 1st వీక్లో టెట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే విషయం మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి మీరు, గురువు కొలువుపై గురి. ఇక్కడ దేశంలో రాష్ట్ర అబ్బాయిలది 4వ స్థానం, 11వ స్థానంలో అమ్మాయిలు. గ్రామీణ యువతపై అసలు సర్వే 2023 వెల్లడి. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతో మంది కల. దీనికి కావాలనుకునే రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్తంగా సగటుతో పోల్చుకుంటే అధిక శాతం ఉండడం విశేషం. దేశంలో ప్రతి 100 మంది అబ్బాయిలో 6 టీచర్ కొలువు సాధించడం తమ లక్ష్యమని తెలుపగా, రాష్ట్రంలో 8.9% మంది ఆసక్తి కనబరిచారు. ఈ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని చెప్పిన వారిలో రాష్ట్రానికి చెందిన అబ్బాయిలు దేశంలో 4వ స్థానంలో ఉన్నారు. అమ్మాయిలేమో 11వ స్థానంలో నిలిచారు. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టిన వార్షిక విద్యా స్థితి నివేదికలో 2023 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 14 నుంచి 18 వయసు గ్రామీణ యువతపై 28 రాష్ట్రాల్లో సర్వే చేశారు. టీచర్ ఉద్యోగం కావాలని అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్న రాష్ట్రాల్లో త్రిపుర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. అమ్మాయిలు ఎక్కువగా కోరుకున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, త్రిపుర, హర్యానా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. సొంత జిల్లాల్లో కుటుంబంతో ఉంటూ పని చేసుకోవచ్చని ఎక్కువ మంది ఉద్యోగంపై ఆసక్తి కనబరుచు ఉంటారని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా అభిప్రాయపడ్డారు. ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ జాబ్ సాధించాలనే కళ ఎక్కువ మందికి అబ్బాయిలలో ఉంది. దాని తర్వాత అమ్మాయిలు దేశంలో 11వ స్థానంలో ఉంటే మన రాష్ట్రం నుంచి అబ్బాయిలు 4వ స్థానంలో ఉన్నారు. టీచర్ కావాలనే కోరికతోటి, టీచర్ కావాలన్న కళ అని ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ టీచర్ జాబ్కి ఐఏఎస్కి ఉన్నంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సివిల్కి ఎంత ఉంటుందో టీచర్ జాబ్లో కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సీరియస్గా జాగ్రత్తగా
చదవండి. జాబ్ ఈసారి మిస్ కావద్దు. లాస్ట్ ఇయర్ మిస్ అయిన 2017లో మిస్ అయిన వాళ్ళు కూడా ఈసారి జాబ్ని మిస్ చేసుకోకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కలిసి హైదరాబాద్ లో వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సిని ప్రకటించిందని గుర్తు చేశారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 15,000 ఉపాధ్యాయ పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ముడిపెట్టకుండా విడుదల చేయాలని సూచించారు. రాత పరీక్షలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని కూడా తెలపడం అయితే జరిగింది. ఇది కూడా సేమ్ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నా అదనపు డైరెక్టర్ లింగయ్య గారిని మన డిఎడ్ బిఎడ్ వాళ్ళైతే కలిసి వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం దాదాపుగా ఒక 20,000 మెగా డిఎస్సి వేయాలని 20,000 ఖాళీలతోటి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగాల ఖాళీలపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడం జరిగింది. మనకు చెప్తున్నాం కదా, ఫిబ్రవరి 3rd వీక్ లోపు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రిపరేషన్ లో ఉండండి. నోటిఫికేషన్ వచ్చినాక టెన్షన్ పడకండి. చాలా టెన్షన్ అవుతుంది, ఇది చదవలే అది చదవలే, ఇలా టెన్షన్ ఫీల్ ఉండొద్దు. అంటే మనం కంటిన్యూ ప్రిపరేషన్ లో ఉండాలి. నిరుద్యోగుల నోటిఫికేషన్ కు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లు నియమించారు. త్వరలో ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని, దానికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశించినట్టు తెలిసింది. ఆర్థిక శాఖ ఇచ్చే ఖాళీల ఆధారంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియను ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టగా త్వరలో సీఎం వారితో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టే కొత్త బోర్డు ప్రభుత్వం ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకున్నట్లు తెలిసింది. అభయహస్తం హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఫిబ్రవరి 1 నుంచి డిసెంబర్ 15లోగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీలపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించినట్లు తెలిసి, ఈ నేపథ్యంలో 5,000 ఉద్యోగాలకు మరో 7,000 ఉద్యోగాలు కలిపి మొత్తం 12,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాలని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక్కడ చూడండి, 5,000కు మరో 7,000 ఉద్యోగాలు కలిపి మొత్తం 12,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాలని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశించినట్లు తెలిసింది. చెప్తున్నా కదా, ఫిబ్రవరి 1st వీక్ లోనే మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, కేబినెట్ లోకి కోదండరాం, విద్యాశాఖను కేటాయించే అవకాశం, మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు, ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం, 6గురికి చోటు, మైనార్టీపై సందిగ్ధం, ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ నియామకానికి గవర్నర్ ఆమోదం. అయితే విద్యాశాఖ మంత్రిగా కోదండరాంని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు క్వశ్చన్ మార్క్ తోటి అయితే ఇక్కడ న్యూస్ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మన క్లియర్గా ఈరోజు న్యూస్ పేపర్లో తెలిసిన విషయం ఏంటంటే, డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫిబ్రవరి 1st వీక్లో. టెట్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు. టెట్ నోటిఫికేషన్ క్లారిటీ అనేది విద్యాశాఖ వారితో సీఎం గారి రివ్యూ మీటింగ్ సోమవారం ఉంది, మండే అంటే రేపు. ఇది అయిపోయిన తర్వాత దాని మీద స్పష్టత వస్తుంది. ఒకవేళ టెట్ పెడదాం అనుకుంటే 2 నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తారు. లేదు అవసరం టెట్ ఇప్పుడు పెట్టాము అనుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మేలో ఉంటుంది. 3 మంత్స్ దాదాపుగా 3 మంత్స్ టైం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసిన మీ యొక్క సిలబస్ ని కంప్లీట్ చేసుకోవచ్చును. మీరు కాంపిటీషన్ లో ఉండగలుగుతారు. లేదు నోటిఫికేషన్ వచ్చాకనే తీరిగా చదువుదాం అనుకుంటే ఆ టెన్షన్ తోటి ఆ చదువునే కూడా మర్చిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఒక ప్లానింగ్ ప్రకారం చదవని. నేను కూడా మీకు త్వరలోనే ఒక ప్లాన్ ప్రకారము ఏ విధంగా చదవాలనే విషయాన్ని ఒక వీడియో చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దానికి మీకు క్లియర్గా దాంట్లో మీరు చూడండి ఒకసారి. ఆ వీడియోని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మన యొక్క వీడియోస్ని పూర్తిగా చూడండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ అందిస్తాం. దాంతోపాటు మెటీరియల్స్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లలో. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.